హలో, భక్తుడు గుడికి బయలుదేరితే గుడిలో దేవతే భక్తుడి ఇంటికి వచ్చేసింది అనమాట. ఒక శాప ఇచ్చి వెళ్దామని. వెరీ గుడ్. నీకు తెలుసో లేదు, అతిగా ప్రేమించే మనుషులే శపించగలరు కూడా. ఏంటిది చేతిలో? శుభలేఖ? నేను మొదటి శుభలేఖ మీ ఇంటికి వచ్చి ముందు నీకు ఇవ్వాలని బయలుదేరాను. నేను మొట్టమొదటి శుభలేఖ మీకు ఇవ్వాలనే వచ్చాను. గుడ్. మగవాడి కనుక ముందు నేను ఇస్తాను. ఆడపిల్ల కనుక ముందు నాకు అవకాశం ఇవ్వాలి. ఓకే, ఈ 2 వేళలో ఒకటి పట్టుకో. ఓ, ఓడిపోయాను. ముందు నువ్వే. అయ్యా డాక్టర్ మురళీధర్ గారు, వచ్చే 7 తారీఖు నా పెళ్లి. తమరు బంధుమిత్ర సపరివార సమేతంగా విచ్చేసి నన్ను ఆశీర్వదించమని మనవి. ఈ పెళ్లి సంబరంలో డేట్ కూడా మర్చిపోయావు అనమాట. మన పెళ్లి 7వ తారీఖు కాదు, అది. స్వస్తి శ్రీ చాంద్రమాన రుద్రోద్గాయ సంవత్సర లగ్నమందు నా జ్యేష్ఠపుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి లలితను విజయవాడ కాపురస్తులు లేట్ శ్రీ రాఘవరావు గారు అబ్బాయి. ఆయన నీలాంటి వారు కారు, మంచి మనిషి. లలిత, నేనెవరినో చెప్తే ఇదేమిటో నీకే తెలుస్తుంది. నేను నువ్వు హత్య చేసి చంపిన సావిత్రి అక్కని. జరిగిన కథని తెలివిగా నీ వైపు తిప్పుకుని తప్పంతా నా చెల్లెలిది అయినట్టు ఒకరోజు చెప్పావు, గుర్తుందా? నాకు జరిగిందంతా తెలుసు. అమాయకురాలైన నా చెల్లెల్ని మంచితనపు ముసుగులో వంచాలని చూశావు. కానీ ఎవరు వెలిగించినా వెలగడానికి ఆడపిల్ల అగ్గిపుల్ల కాదు మిస్టర్. అందుకే నీ డబ్బుకు బానిస కాలేక నీ నిజరూపం తెలుసుకున్న సావిత్రి మోసపోయినన్న బాధతో 10 మందిలోనూ తలెత్తుకుని తిరగలేనన్న భయంతోనూ ఆత్మహత్య చేసుకుంది. నీ చేతులతో నువ్వు మెడపిసికి చంపకపోయినా సావిత్రి చావుకి ముమ్మాటికి నువ్వే కారకుడు. నా చెల్లెలు చదివి డాక్టర్ అవుతుందని, మా కుటుంబానికి ఆధారం అవుతుందని కొండంత ఆశతో ఒక్కొక్క రక్తపు బొట్టు రూపాయి నోటుగా మార్చి పంపేవాడు నేను, మా నాన్నగారు. మా ఆశల మీద చన్నీళ్లు చల్లి మా ప్రాణం లాంటి సావిత్రి ప్రాణం తీసావు నువ్వు. బిడ్డ తనకి తల కోరి పెట్టాలని ప్రతి తండ్రి కోరుకుంటాడమ్మా. కానీ బిడ్డకే తల కోరి పెట్టిన గొప్ప తండ్రినమ్మా నేను. అమ్మా, పెళ్లి కూతుర్ని చేసి పల్లకీలో ఊరేగించవలసిన కూతుర్ని పాడెకు కట్టి మట్టి చేసిన మగనీయుండమ్మా నేను. నేను నేను చాప మీద పడుకుంటే గుర్చుకుంటుంది నాన్న అని పరుపు తెచ్చి వేసేది బిడ్డ. అటువంటి పిల్లని కట్టె పిల్ల మీద పడుకోబెట్టి చేతులు దులిపేసుకున్న మహానుభావుళ్ళమ్మా నేను. కన్ను మూసినా తెరిచినా సావిత్రే కనిపిస్తోందమ్మా. నా బిడ్డని నా నుంచి దూరం చేసిన ఆ రాక్షసుడికి నా ఉసురు తగలకపోదు. వాడు వాడు ఇంతకింత అనుభవిస్తాడమ్మా, ఇంతకింత అనుభవిస్తాడు. సావిత్రి చావుకి కారకుడైన దౌర్భాగ్యుడు అంతు చూడండి వదలను నాన్న. వాడి సర్వనాశనం కళ్ళ చూడండి కన్ను మేను. అందుకే మోసగించబడడంలో, అందులోనూ ప్రేమించి మోసగించబడడంలోని బాధ నీకు తెలిసి రావాలని ఇంత నాటకం ఆడాను. నా చెల్లెల్ని పట్టున పెట్టుకున్న నువ్వు సుఖపడకూడదన్న కసితోని ఇంత కథ నడిపాను. వాళ్ళ స్వప్రయోజనాల కోసం మీ అమ్మగారు బాబు తమకు తాముగా నాతో చేయి కలిపి నా నాటకాన్ని రక్తి కట్టించారు. ఓ ఆడదాని చేతిలో దెబ్బతిన్నానన్న బాధతో ఇక నువ్వు అనుక్షణం కుమిలిపోతావు. అదే అదే నాకు కావాల్సింది. గోడకి బంతిని వేగంగా విసిరి కొడితే అది రెట్టింపు వేగంతో వెనక్కి తిరిగి వస్తుందని ఇప్పటికైనా తెలుసుకో మిస్టర్ మురళి. 7వ తారీఖు నా పెళ్లి. వచ్చి మనసారా ఆశీర్వదించగల సంస్కారం నీకుంటే రావచ్చు. ఆవేశంలో ఏదో చేసి పెళ్లి ఆపడానికి మాత్రం ప్రయత్నించుకో. అది జరగని పని. వస్తాను. ఇంత నాటకమాడి నిన్నింత బాధ పెట్టిన ఆ రాక్షసి సుఖపట్టానికి వీల్లేదు గురు. ఓరే, మనిషికి వెన్నెలంటే ఎందుకు ఇష్టమో తెలుసా? వట్టి వెలుతురే వెన్నెల కాలేదు గనక
వట్టి చీకటిలో అందం లేదు గనక, సగం వెలుతురు సగం చీకటి కలిస్తేనే వెన్నెలవుతుంది గనక. మనిషి జీవితం కూడా అంతేరా. ఆనందపు వెలుతురు బాధల చీకటి ఏది ఎల్లకాలం భరించలేము. ప్రేమ అనే సుఖాన్ని ఇన్నాళ్ళు ఆనందించాను, ఇప్పుడు మోసం అనే బాధను కూడా భరించాను. అలా వదిలేయడానికి నేను ఒప్పుకోను. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను. చూడాలిరా, దగ్గరుండి ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నువ్వు తప్పకుండా చూడాలి. ఘనంగా జరిగేందుకు సాయపడాలి కూడా. ఒరే, ఇలా జరిగినందుకు నేనేం బాధపడ్డం లేదురా పిచ్చివాడా. ఈ మైకంలో పడి కొన్నాళ్ల పాటు నా వృత్తిని నేను నిర్లక్ష్యం చేసినందుకే బాధపడుతున్నాను. పాపిష్టి నాన్న, మా అందరిని ఇంతగా నమ్మించి మోసం చేస్తావా? నమ్మించండి, మోసం చేయడం కుదరదని కూర్చోండి. అసలు తప్పంతా నాదే. నువ్వింత మాయలాడివని తెలియక నిన్ను నమ్మడం నాది తప్పు. నీ అమాయకత్వపు నటనని చూసి నిజమని భ్రమపడ్డం నా తప్పు. నీది సాంప్రదాయం గల కుటుంబం నమ్మడం నా తప్పు. నన్ను నా బిడ్డని ఇంతగా బాధ పెట్టి నువ్వు సుఖపెడదామనుకుంటున్నావేమో. నువ్వు బాగుపడవే, నువ్వు బాగుపడవు, సర్వనాశనమైపోతావు. అన్నము రామచంద్ర అని వీధిలో పడి అడుక్కు తినే దశకి చేరుకుంటావు. దేవుడనేవాడుంటే వాడికి నీతి న్యాయం తెలిస్తే నిన్ను నిన్ను ఏమండి, ఏమండి, చూసారా డాక్టర్, 200/110 ఉంది. అవసరమైతే నర్సింగ్ హోమ్లో చేర్పిద్దాం డాక్టర్. బాంబే తీసుకెళ్దామన్నా సరే, ఎలాగైనా మా అమ్మ. డాక్టర్, నాకు మా అమ్మ తప్ప ఇంకెవరు లేరు డాక్టర్. ప్లీజ్ సేవ. కొన్నాళ్ళు ఇంటి దగ్గరే ఉంచి ట్రీట్ చేసి చూద్దాం. అవసరమైతే అప్పుడే నర్సింగ్ హోమ్లో చేర్పిద్దాం. వారికి ఏం పర్వాలేదు. షీల్ బి ఆల్ రైట్. వచ్చారా? డ్యూటీకి టైం అయిపోతుంది, ఇంకా రాలేదేంటని చూస్తున్నాను. నా కర్మే నా కర్మ. ఈ నైట్ డ్యూటీల పుణ్యమా అని పెళ్ళంతో ఓ గంట సేపు సరదాగా మాట్లాడుకునే యోగ్యత లేకుండా పోతోంది. అక్కడేం కొంపలు మునిగిపోలేదు కానీ ఏదైనా కాసేపు మాట్లాడు. ఎన్నాళ్ళైందండి మీరు ఇలా నవ్వుతూ మాట్లాడి. వద్దు, ఫ్లాష్ బ్యాక్ వద్దు, ఇంకేదైనా సరదాగా మాట్లాడు. ఏమండి, జనరల్ వార్డ్ లో 3వ నెంబర్ పేషెంట్ రక్తం కక్కుంటాడండి. కర్మే కర్మ. ఇవా సరదా కబుర్లు అంటే? నా చార్థం వెన్నెల గురించో చందమామ గురించో మాట్లాడడం లేదు. ఒకడికి రక్తపు వాంతులు, ఇంకోటికి జగట విరోచనాలు. ఇవి మన సరదా కబుర్లు. వెళ్ళే. వస్తానండి, ఇల్లు జాగ్రత్త. అబ్బో, ఇంతోటి విలువైన వస్తువులకి జాగ్రత్త కూడాను. 2 జీతాలు పోసినా పెళ్లికైనప్పు ఇంకా తీర్చావకుండా ఉంది. ఇక ఏ పేషెంట్తోనూ ఎక్కువసేపు నవ్వుతూ మాట్లాడకు. రకరకాల మనుషులు ఉంటారు. బరదించు, మళ్ళీ హాస్పిటల్ దగ్గరే ఎత్తాలి. వెళ్ళే. హలో, నేను బాబుని. వస్తున్నాడు. మనసు బాగలేదు కదా, వద్దన్నాను. మా వాడి గురించి మీకు తెలుసు కదా, మాట ఇస్తే తప్పడని. తన వల్ల మీ బర్త్డే పార్టీ పాడవకూడదని. అదేమిటి డాక్టర్, మీరు ఇప్పుడు సాఫ్ట్ డ్రింకే తీసుకుంటున్నారా? You know, love is more intoxicating than all these drinks. ఆ మత్తులో నుంచే బయటపడ్డవాడిని. తాత్కాలికమైన ఈ మత్తులు మైకాలు నాకు లెక్క. కమా, లెట్ us start. వెలిగించిన వాడి వేళ్లే కాల్చేసి అగ్గిపుల్ల లాంటి ఆడదాని ఆరోగ్యాన్ని